సో ఫ్రెండ్స్, మీకు ఇంతవరకు ఎవరు చెప్పని ఒక అద్భుతమైన మైండ్ బ్లోయింగ్ ట్రెండింగ్ ఫోటో ఎడిటింగ్ అప్లికేషన్ గురించి మీకు కంప్లీట్ గా ఈ వీడియోలో మీకు స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేశాను ఫ్రెండ్స్. అయితే చూడండి, ప్లే స్టోర్ లో దుమ్ము లేపుతున్న ఒక అద్భుతమైన ట్రెండింగ్ ఫోటో ఎడిటింగ్ అప్లికేషన్ గురించి మీరు కంప్లీట్ గా ఈ వీడియోలో తెలుసుకోండి ఫ్రెండ్స్. అయితే చూడండి, జస్ట్ మీరు మీ ఫోటో పైన క్లిక్ చేస్తే చాలు ఆటోమేటిక్ గా మీ యొక్క ఫోటోని ఒక రేంజ్ లో మీకు ఎడిటింగ్ చేసి ఈ విధంగా అవుట్పుట్ రిజల్ట్ అనేది మీకు చూపించడం జరుగుతుంది అనమాట. సో ఇక్కడ చూసుకోవచ్చు. సో మీకు నచ్చినటువంటి బ్యాక్గ్రౌండ్ కావచ్చు, మీకు నచ్చినటువంటి షేప్స్ కావచ్చు, మీకు నచ్చిన రేంజ్ లో మీకు మీ యొక్క ఫోటో మీ ముందు జస్ట్ ఒకే ఒక సెకండ్ లో మీ ముందు అవుట్పుట్ రిజల్ట్ అనేది వెంటనే మీకు చూపించడం జరుగుతుంది. సో మీ ఫోటోని ఎలా ఎడిటింగ్ చేయాలి, దీనికి సంబంధించిన అప్లికేషన్ ఏంటి, కంప్లీట్ ఇన్ఫర్మేషన్ గురించి నేను ఈ వీడియోలో చెప్పబోయే ముందు, నా పేరు సంతోష్, మీరు చూస్తున్నారు ఫాస్ట్ టైమ్ టెక్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మన ఛానల్ ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వన్స్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసేయండి ఫ్రెండ్స్. అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి కింద కమెంట్ సెక్షన్ లో సూపర్ వీడియో లేదా గుడ్ వీడియో అని కమెంట్ చేసేయండి. మీరు సపోర్ట్ చేస్తే నాకు కొంచెం ఎంకరేజ్మెంట్ ఉంటుంది. సో చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరు ఈ వీడియోను లైక్ చేసేయండి. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఫ్రెండ్స్ చూడండి, అందుకోసం మీరు ఒక చిన్న అప్లికేషన్ ని డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో అప్లికేషన్ యొక్క లింక్ నేను వీడియో కింద డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేశాను. సో మీరు అక్కడ నుంచి డైరెక్ట్ గా డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో అప్లికేషన్ ని డౌన్లోడ్ చేసుకున్న తర్వాత అప్లికేషన్ ని వన్స్ మీరు ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత మీకు కంప్లీట్ గా ఇంటర్ఫేస్ ఈ విధంగా వస్తుంది. సో కొన్ని పర్మిషన్ అడిగితే గ్రాండ్ గా పర్మిషన్ ఎలో చేసేయండి. దాని తర్వాత ఇక్కడ మనకు డ్రిప్ ఆప్షన్ ఉంటుంది. సో దీనిపైన ట్యాప్ చేయండి. దీనిపైన ట్యాప్ చేసి మీ గ్యాలరీ నుంచి ఏదో ఒక ఫోటో అనేది తీసుకోండి. సో ఫర్ ఎగ్జాంపుల్ పర్పస్ కోసం నేను ఒక ఫోటో తీసుకొని మీకు చూపిస్తాను ఇక్కడ నుంచి. సో ఏదో ఒక ఫోటో అనేది తీసుకుంటాను చూడండి. సో ఫ్రెండ్స్, ఇక్కడ ఒక ఫోటో అనేది నేను సెలెక్ట్ అనేది చేయడం జరిగింది. దాని తర్వాత ఇక్కడ ఓపెన్ పైన ట్యాప్ చేస్తున్నాను. సో ట్యాప్ చేయగానే మనకు టోటల్ గా ఈ విధంగా రావడం జరుగుతుంది. సో దాని తర్వాత ఇక్కడ మీరు స్క్వాడ్స్ ఉంటాయి. సో మీకు ఇక్కడ చూడండి, మీకు ఇక్కడ 4.5 లో కావాలా, ఇక్కడ మీరు సెలెక్ట్ అనేది చేసుకోండి. దాని తర్వాత పైన టిక్ మార్క్ ఉంటుంది, దానిపైన ట్యాప్ చేయండి. సో ట్యాప్ చేయగానే చూడండి, మనకు కొన్ని అడ్వర్టైజ్మెంట్ వస్తూ ఉంటాయి. సో వాటిని మీరు డిసేబుల్ చేసేయండి. చేసేసిన తర్వాత ఇక్కడ మనకు మీకు నచ్చినటువంటి ఇక్కడ రకరకాల బ్యాక్గ్రౌండ్స్ ఉంటాయి చూడండి. సో ఇక్కడ మీకు నచ్చిన వాటిపైన ట్యాప్ చేసి ఈ విధంగా మీరు సో ఇక్కడ మనకు అప్లై అనేది అయిపోవడం జరుగుతుంది. సో ఇక్కడ చూసుకోవచ్చు, మీరు ఈ విధంగా మీకు నచ్చినట్టుగా ఇక్కడ నుంచి అప్లై అనేది చేసుకోండి. సో ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని మీరు ఈ విధంగా క్రాప్ అనేది చేసుకోండి. సో అడ్జస్ట్మెంట్ అనమాట. సో చూడండి, ఈ విధంగా అడ్జస్ట్మెంట్ చేసుకోండి. సో ఈ విధంగా చేసుకుందాం మనం. సో ఈ విధంగా చేసుకున్న తర్వాత మీరు ఇక్కడ బ్యాక్గ్రౌండ్ కలర్ ఉంది కదా. సో ఇక్కడ చూసుకోవచ్చు, నేను బ్యాక్గ్రౌండ్ పైన ట్యాప్ చేస్తున్నా. సో ఇప్పుడు చూడండి, ఫోటో మనకి ఎంత అద్భుతంగా రావడం జరుగుతుందో. సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు. సో మీకు నచ్చినటువంటి బ్యాక్గ్రౌండ్ పైన ట్యాప్ చేసి ఆటోమేటిక్ గా మీ యొక్క బ్యాక్గ్రౌండ్ లో మీకు నచ్చిన కలర్ అనేది వెంటనే ఇక్కడ నుంచి అప్లై అనేది అయిపోవడం జరుగుతుంది. సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు. సో చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా అనమాట. సో చూడండి, సో ఇది చాలా సూపర్ గా ఉంది కదా. సో దీన్ని మీ ఫోటోని మీరు ఇక్కడ నుంచి ఈ విధంగా క్రాప్ కూడా చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ జూమ్ అవుట్ చేసుకోవచ్చు, లేదా ఈ విధంగా జూమ్ ఇన్ చేసుకోవచ్చు, అలాగే జూమ్ అవుట్ కూడా చేసుకోవచ్చు. ఈ విధంగా చేసిన తర్వాత చూడండి, పైన టిక్ మార్క్ ఉంటుంది. సో దీనిపైన ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత ఫోటో అనేది మనకు ప్రాసెసింగ్ జరుగుతుంది. సో దాని తర్వాత ఇక్కడ కంటిన్యూ ఎడిటింగ్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. సో చూడండి, ఇది కాకుండా ఇక్కడ మనకు స్లైడ్ అవుతూ ఉన్నాయి చూడండి. ఇక్కడ టెక్స్ట్ కూడా మీరు పేరు కూడా రాసుకోవచ్చు, అలాగే ఇక్కడ చాలా షేప్స్ కూడా ఉంటాయి. సో చూడండి, ఈ విధంగా మీకు నచ్చినటువంటి షేప్స్ ని కూడా ఇక్కడ నుంచి మీరు సెలెక్ట్ అనేది చేసుకోవచ్చు. సో చూడండి, ఈ విధంగా లవ్ సింబల్ లో కావచ్చు, ఇక్కడ సర్కిల్ లో కావచ్చు. సో ఈ విధంగా మీరు సెలెక్ట్ చేసుకొని ఇక్కడ నుంచి మీరు కలర్ కూడా ఇక్కడ నుంచి మీరు బార్డర్ కలర్ కూడా వేసుకోవచ్చు. సో ఇక్కడ బార్డర్ ఉంది కదా. సో దీనిపైన ట్యాప్ చేసి ఈ విధంగా ఇంక్రీజ్ చేసుకోవచ్చు, అలాగే కలర్. సో ఇక్కడ చూడండి, సో మీకు నచ్చినటువంటి కలర్ కూడా మీరు ఇక్కడ నుంచి ఇన్సైడ్ కూడా ఫుల్ఫిల్ చేసుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా ఫోటో ఉంది కదా మన ఫోటో. సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఈ విధంగా మీరు బార్డర్ కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. దాని తర్వాత ఇక్కడ సేవ్ ఆప్షన్ ఉంటుంది. దీనిపైన ట్యాప్ చేస్తే ఇది ఆటోమేటిక్ గా మీ యొక్క గ్యాలరీలో సేవ్ అనేది అయిపోవడం జరుగుతుంది. సో ఆటోమేటిక్ గా మీ యొక్క గ్యాలరీలో సేవ్ అయిపోతుంది ఫోటో. సో దాని తర్వాత మీరు బ్యాక్ వచ్చేస్తే ఇక్కడ చాలా ఆప్షన్స్ ఉంటాయి. మీరు ఒకసారి ట్రై చేయండి. సో అన్నిటి గురించి చెప్పుకుంటా పోతే మనకు వీడియో అనేది చాలా లెంగ్తీగా అయిపోతుంది, కాబట్టి నేను చెప్పడం లేదు. సో టోటల్ గా ఇక్కడ నుంచి మీరు ఎగ్జిట్ అయిపోయిన తర్వాత ఇక్కడ చూడండి, మనకు ఇంకో ఆప్షన్ కూడా చూపిస్తాను. ఇందులో ఇంకో అద్భుతమైన ఫీచర్ ఉంది. సో అది కూడా మీకు చూపిస్తాను చూడండి. సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మనకి ఇక్కడ స్పైరల్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. సో ఈ స్పైరల్ ఆప్షన్ పైన ట్యాప్ చేయండి. దాని తర్వాత గ్యాలరీ నుంచి ఒక ఫోటో అనేది తీసుకోండి. సో ఫర్ ఎగ్జాంపుల్ పర్పస్ కోసం ఒక ఫోటో అనేది తీసుకొని మీకు చూపిస్తాను. సో ఈ ఫోటో అనేది తీసుకుంటాను. సో తీసుకున్న తర్వాత చూడండి, మనకు కొన్ని అడ్వర్టైజ్మెంట్ వస్తూ ఉంటాయి. వీటిని మీరు డిసేబుల్ చేసేయండి. సో ఇక్కడ చూడండి, సో చేసేసిన తర్వాత ఇక్కడ చూడండి, మనకు ఇక్కడ బ్యాక్గ్రౌండ్ లో కావచ్చు, ఇక్కడ బ్యాక్గ్రౌండ్ ఎఫెక్ట్ కూడా చూడండి, మీకు నచ్చినట్టుగా మీరు ఇక్కడ నుంచి అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు ఫోటోని.
సో ఈ విధంగా ఫోటోని అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. అలాగే మీకు నచ్చినటువంటి బ్యాక్గ్రౌండ్ కూడా మీరు ఇక్కడ నుంచి యాడ్ అనేది చేసుకోవచ్చు అనమాట. సో చూడండి ఫ్రెండ్స్, చాలా వండర్ఫుల్ అప్లికేషన్. అలాగే ఇక్కడ మోషన్ ఎఫెక్ట్ కూడా ఉంటుంది చూడండి. సో ఇక్కడ మోషన్ ఎఫెక్ట్, సో మీకు చూడండి ఈ విధంగా డబల్ వస్తుంది అనమాట. సో మోషన్ ఎఫెక్ట్ కూడా పెట్టుకోవచ్చు, లేదా ఇక్కడ నుంచి మీరు బ్లర్ కూడా చేసుకోవచ్చు అనమాట. టోటల్ బ్యాక్గ్రౌండ్ ఇక్కడ నుంచి బ్లర్ కూడా చేసుకోవచ్చు ఈ విధంగా. సో చూడండి ఈ విధంగా టోటల్ గా బ్లర్ కూడా చేసుకోవచ్చు ఈ విధంగా. అలాగే ఇక్కడ బ్యాక్గ్రౌండ్, సో ఇక్కడ రోడ్స్ ఉంటాయి, అలాగే సిటీస్ కావచ్చు. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, రోడ్స్, సో సిటీస్, అలాగే సమ్మర్. సో ఈ విధంగా బ్యాక్గ్రౌండ్ లో ట్యాప్ చేసినట్లయితే ఆటోమేటిక్ గా మనకు వెనకాల బ్యాక్గ్రౌండ్ ఆటోమేటిక్ గా చేంజ్ అనేది అయిపోవడం జరుగుతుంది. సో విత్ ఇన్ సెకండ్ లో సో చూడండి మీకు నచ్చినటువంటి బ్యాక్గ్రౌండ్ ని అప్లై చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్ చూశారు కదా. అలాగే అయిపోయిన తర్వాత పైన అప్లై పైన ట్యాప్ చేసి ఇక్కడ మీరు ఆటోమేటిక్ గా ఇక్కడ సేవ్ టు గ్యాలరీ ఆప్షన్ ఉంటుంది, దానిపైన ట్యాప్ చేసి ఫోటో అనేది సేవ్ అయిపోతుంది. సో ఫ్రెండ్స్ చూశారు కదా, ఇది వాళ్ళ వీడియోలో టాపిక్ వచ్చేసి. సో వీడియో నచ్చితే లైక్ చేసి కింద కమెంట్ సెక్షన్ లో సూపర్ వీడియో అని కమెంట్ చేసేయండి. అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్.